సెంటర్‌లో సేఫ్టీ అన్నారు. ఇక్కడ కన్నెల్ని గూడా వాళ్ళ శారీరకంగా వాళ్ళని అవసరాలు తీర్చుకుంటారంట. అది నిజమేనా? నిజం. అది 100% పచ్చి నిజం. ఓకే. మరి అమ్మాయిలకి అంటే ఇప్పటి వరకు అందరూ భక్తి అని నమ్మిన వాళ్ళు సడెన్‌గా ఏంటి ఇట్లా ఫిజికల్‌గా వెళ్తున్నారు, మనల్ని ముట్టుకుంటున్నారేంటి అని డౌట్ అమ్మాయిలకి రాదా? అయితే ఇక్కడే వాళ్ళు మ్యానిప్యులేషన్ ఎట్లా చేస్తారంటే, ఇది ఈ విషయం అందరికీ తెలీదు. హ్మ్. ఇప్పుడు అందులో నేనేమంటున్నా, బ్రహ్మకుమారిల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అనట్లా. హ్మ్. 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 ఓకే. వాళ్ళందరి పైన గూడా నాకు జాలి ఉంది. వాళ్ళందరూ గూడా ఆ ట్రాప్ నుండి బయటికి రావాలని నా కోరిక, నా సంకల్పం. సో, చాలా మందికి ఈ విషయం ఫస్ట్ తెలీదు. ఆ! నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలిసిన వాళ్ళలో వాళ్ళేంటి తెలిసి మనం ఈ రకంగా ఉన్నాం కాబట్టి ఈ విషయం వేరే వాళ్ళకి అర్థం చేసుకునేంత ఆ రకమైన రాజా మైండ్ సెట్, హై మెచ్యూరిటీ మైండ్ సెట్ లేని వాళ్ళు, మామూలు ప్రజలయ్యే వాళ్ళకి ఇవి ఎక్కువ తెలియదని వాళ్ళ వరకు కొన్ని విషయాలు తెలీదు. ఓకే. సో ఇందులోనే అందరు నడుస్తున్నారు. లెవెల్స్ ఉన్నాయి మళ్ళీ ఇందులో. సో ఈ లెవెల్ వైజ్ ఉన్నోళ్ళు ఎక్కడో రోజు రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి క్లాస్కు వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? తెలీదు. ఇవన్నీ సెంటర్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయి. సెంటర్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు అడిగినట్టు అందరిపైన కంప్లీట్గా ఇది జరగకపోవచ్చు. అట్లని కొందరి మీద జరిగిందని చెప్పడానికి కూడా లేదు. మ్యాక్సిమం పీపుల్ పైన ఈ అఘాయిత్యాలు జరిగినాయి. కొందరు ఈ రకమైన దుశ్చర్యకు వీళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, వీళ్ళది ఇంకా చిన్నపిల్లల బుద్ధే ఉంది అన్న వాళ్ళకి కంప్యూటర్ సేవనో, లేదా వంట వండే సేవనో, లేదంటే అందరికీ కోర్స్ సేవనో, అంత క్లీనింగ్ వడ్డించడం ఈ గ్రూపుల్లో బిజీగా పెడతారు. ఓకే. ఇందులో ఉన్న అంటే తెలియకుండానే ఎంత భక్తి నమ్మకం ఉన్నా కూడా ఈ ఫిజికల్ టచ్ ఒప్పుకోని వాళ్ళని ఇట్లాంటి పనుల్లోకి అసలు ఇలాంటి జరుగుతుంది అనేది కూడా కొందరికి తెలియదు. ఓకే. ఓకే. ఇప్పుడు మా చెల్లికి ఈ విషయం తెలీదు. ఓహో. మా చెల్లి 9 years ఉంది అందులో. కానీ ఈ విషయం మా చెల్లికి తెలియదు. 3 ఏళ్ళకి వచ్చారు మీ చెల్లి అందులో? మా చెల్లికి నాకు ఏజ్ గ్యాప్ కొంత ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్స్ వేరు, మా చెల్లి చేసింది వేరు. ఇప్పుడు ఒకరు ఉన్నారండి, రీసెంట్గా ఖమ్మం దగ్గర పాల్వంచ, ఇది బీకే. ఓకే. ఎవరు? దాదా లేఖరాజ్ గ్రూప్ వాళ్ళు. ఓకే. 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 ఇప్పటివరకు చెప్పిన స్టోరీ ఏమో మన వీరేంద్రదేవ్ దీక్షిత్ పీబీకే వాళ్ళది. ఖమ్మం దగ్గర పాల్వంచ దగ్గర ఒక అక్క, ఇప్పుడు 50 ఏళ్ళమ్మ ఆవిడకి. ఆవిడ 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బీకే దాంట్లో వెళ్ళింది. ఆ పేర్లు వివరాలు వాళ్ళే నేరుగా వస్తే మనం తర్వాత ఖచ్చితంగా అందరికీ రుజువుల ద్వారా తెలియజేద్దాం. అందరికి తెలియజేయాలి, అందరిని అప్రమత్తం చేయాలి, ఇది మన బాధ్యత. ఇప్పుడు ఆమె పట్ల ఏం జరిగింది తెలుసా? 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి కొందరు భక్తిలో ఉంటారు. మీరా కృష్ణుడిని పూజించినట్టు, శబరి రాముణ్ణి పూజించినట్టు, మిగిలిన శివుడి ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తిలో లీనమై ఉంటారు కదమ్మా. సో అప్పుడు ఏం జరిగింది, ఈమె 15 ఏళ్ళ వయసులో 10th అయిపోయినాక బ్రహ్మకుమారికి సంబంధించిన ట్రాప్ జరిగింది ఈమె పైన. 15 ఏళ్ళ వయసు నుండి ఇప్పుడు 50 ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు ఆమె సర్వీస్ చేసింది అందులో? ఆల్మోస్ట్ 30+. 35 ఏళ్ళ సర్వీస్ బ్రహ్మకుమారిలో. రీసెంట్గా దగ్గర ఒక 1 year దగ్గరకు వస్తుంది ఆమె అందులో నుండి. వాళ్ళు ఆమెను ఈ 35 సంవత్సరాలు ఆమెను అన్ని రకాలుగా, అంటే ఐ మీన్ సేవాపరంగా, డబ్బుల పరంగా, అన్నిటి పరంగా ఆమెని జస్ట్ వాడుకొని ఏదో నియమాలు కరెక్ట్ పాటించట్లేదనో ఇంకేదో రకరకాల ఆమె మీద క్లెయిమ్స్ చేసేసి అర్ధరాత్రి నడు రోడ్డు మీద వదిలేసిర్రు. ఆ బ్రహ్మకుమారి సెంటర్కి సంబంధించిన పైన 2 ఫ్లోర్లు ఆమె సొంత డబ్బులతో కట్టించింది. కానీ ఏం జరుగుద్ది అంటే, ఒక జిల్లా ఉందండి, ఇప్పుడు వరంగల్ జిల్లా ఉంది. వరంగల్ జిల్లాలో ఎన్ని సెంటర్లు ఉన్నా కూడా అవన్నీ కూడా వరంగల్ జిల్లా మెయిన్ హెడ్ సెంటర్కి ఎవరైతే హెడ్ ఉన్నారో ఒక అక్కయ్య, ఆమె పేరు మీద ఉంటాయి ఇవన్నీ. సో ఈమె సబ్ సెంటర్ కట్టించింది కదా, ఉండి నేను ఇందులోనే సర్వీస్ ఉన్నాను, ఇందులోనే నేను అంతా నా ఎండింగ్ అనేది అయిపోద్ది, మిగిలిందంతా భగవంతుడి సేవలో ఉపయోగింపబడుతుంది, ధర్మకార్యం అనుకొని ఆమె అన్ని చేసింది. కానీ ఆమె కట్టించి ఆమె చేసి ఆమె ఉన్న దగ్గర నుండి ఆమెనే బయటికి రోడ్డు మీద వదిలేసారు. ఆమె పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? సో మేము మాట్లాడినప్పుడు అంటే ఆమెను ఇంకొక అక్క కొంచెం సేవ్ చేసి, అప్పటికి ఆమె బయటికి వెళ్ళిన టైంకి మీరు అందులోనే ఉన్నారా ట్రాప్లోనే? వాళ్ళేమో బ్రహ్మకుమారి సెంటర్ వాళ్ళు, మేమేమో ప్రజాపిత బ్రహ్మకుమారి. వాళ్ళు బీకే అని సైన్ చేస్తారు, ఇందులో ఉన్న వాళ్ళు పీబీకే అని సైన్ చేస్తారు. సో నేను ఇట్లనే వీడియోలు పెట్టిన తర్వాత నా ఛానల్లోనూ లలిత్ కుమార్ అన్న ఛానల్లో పెట్టిన తర్వాత వాళ్ళు మేము కోఆర్డినేట్ అయినాం అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుండి బ్రహ్మకుమారి నుండి
పీడింపబడిన అందరము మేము ఒక దగ్గరికి వచ్చాము. ఒక దగ్గరకు వచ్చి సో వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒకరికి షేర్ అవుతుంది కదా. సో 35 ఏళ్ళ తర్వాత ఆమె బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చిన తర్వాత అంటే ఇన్ని రోజులు నేను భగవంతుడి కార్యము, భగవంతుడి ధ్యానము, సత్యయుగము, యోగి జీవితము అనుకొని వెళ్ళినా అనేసి అనుకుంది. సో 35 ఏళ్ళ జీవితంలో మీరు అక్కడ జరుగుతున్న చెడు నెగిటివ్ ఇవేవి మీరు గమనించలేదా అంటే, ఇప్పుడు మనం దేని గురించి వెళ్ళినామో అదే చూసుకోవాలని అనుకున్న తప్ప నేను మిగిలిన వాటి మీద వేటి మీద ఫోకస్ చేయలేదు. నేను ఓన్లీ నా సేవ ఏంటి, మురళి, వాళ్ళు మురళి అని అంటారు. ఏది మురళి అంటే వాళ్ళు రోజు చదివే ఒక క్లాస్ ఉంటుంది, చెప్తా దాని గురించి. సో అది వినడము అండ్ వచ్చిన వాళ్ళకి వండి పెట్టడము, క్లాసులు చెప్పడము, దీని గురించి ప్రచారం చేయడం, మొత్తం ఈ సేవలో ఉన్న తప్ప నాకు వేరే దాని మీద ఏ ఆలోచన లేదు. బట్ నన్ను ఇందులో నుండి బయటికి నెట్టివేయడానికి నా వెనకాలే ఒక విషపు కుట్ర జరుగుతుందనేది నాకు తెలియలేదనేసి ఆమె అసలు ఆ ట్రాప్ నుండి మెల్లిమెల్లిగా ఆ మబ్బు అదంతా వదిలిన తర్వాత ఆమె ఒక డార్క్నెస్కి వెళ్ళింది. ఫస్ట్ షాక్ అయింది, తర్వాత డార్క్నెస్కి వెళ్ళి ఇప్పుడు మెల్లిగా బయటకు వచ్చేసింది. ఓకే. సో అంటే మేము అందరం కూడా కాంటాక్ట్లో ఉండి ఇలాగ చాలామంది పీడితులు బయటకు వచ్చి బతుకుతున్నాము, మళ్ళీ సస్టైన్ అవుతున్నాము. మళ్ళీ మనం జరిగింది మన కర్మనో మనం ఏదో తెలీదు, మన పట్ల ఒక అన్యాయం జరిగింది, మనం మంచిదనుకొని వెళ్ళినాం. కానీ అట్లనేసి మనం సూసైడ్ చేసుకొని చనిపోవడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు అని ఆమెకు సూసైడ్ థాట్ కూడా వచ్చింది. ఆమెను ఇంకొక అంటే ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఈమె వెళ్ళినప్పుడే వెళ్ళి ఇదంతా వేరేలాగా ఉందని చెప్పి మళ్ళీ ఆమె నార్మల్ లైఫ్లో టీచర్గా వర్క్ చేస్తున్న ఇంకొక ఫ్రెండ్ ఉంది. సో తను ఈమెను కాపాడింది అనమాట. చేరదీశారు. అంటే ఈమె వీళ్ళ అమ్మ నాన్నతో ఉన్నప్పటికి కూడా. సో ఓవరాల్గా ఏం చెప్తుంది, ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చింది ఆమెకు, పెళ్ళి ఇప్పుడు చేసుకోవడానికి లేదు, జాబ్ చేద్దామంటే స్కిల్స్ 35 ఏళ్ళు ఉన్న వాతావరణము అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ వెళ్ళిపోయారు కాబట్టి అసలు స్కిల్స్ లేవు. ఇంకొకటి ఏదైనా వర్క్ చేద్దామన్నా అక్కడ ఉన్న వాతావరణం, 35 ఏళ్ళ నుండి ఉన్న వాతావరణం, ఆ హాస్పిటాలిటీ లేదంటే అసలు లైఫ్ స్టైలే వేరు కదా కంప్లీట్ గా, మొత్తం అంతా బంధించేసినటువంటి. ఇప్పుడున్న ఏదైతే జనరేషన్కి అప్డేట్ అయ్యి చేంజెస్కి అప్డేట్ అయ్యి ఏదైనా చెయ్యాలన్నా చేయలేరు. సో ఓవరాల్గా ఏంటి, ఈ రకంగా చాలా స్టోరీస్ ఉన్నాయి బయటకు వచ్చిన వాళ్ళవి, పీడితులవి. ఒక్కొక్కరిని మీరు తర్వాత మళ్ళీ మాట్లాడండి, వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. ఇలా కొందరు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మకుమారి సెంటర్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాని నుండి వ్యతిరేకించి వాళ్ళని అనేసి బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాకుండా లైఫ్ అంతా పోయింది ఇంకేముంది అని ఆ మోసాన్ని తట్టుకోలేక డిప్రెషన్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ బయట ప్రపంచానికి తెలీదు. ఇప్పుడు నేను నాకు బ్రహ్మకుమారి నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత టైం నేను ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసిన, నిజంగా వీళ్ళు చెప్పినంత అంత జరుగుతుందా, అంత చెడ్డగా ప్రపంచం ఉందా అంటే ఏ యుగంలోనేనండి మంచి ఉంది చెడు ఉంది, రాత్రి ఉంది పగలు ఉంది. సో మనం ఎటువైపు ఉన్నాం అనేది ముఖ్యం కదా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేశాక మంచిగా ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇప్పుడు గృహస్థ జీవనంలో ఉన్నా, నేను వివాహం చేసుకున్నాను, నా కుటుంబం మా వారు మా శ్రీవారు మా అత్తయ్య గారి కుటుంబం కంప్లీట్ నాకు సపోర్టింగ్ ఉంది. దీనికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనైనా నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అండ్ మా వారు కంప్లీట్గా ఇలా ట్రాప్ చేస్తూ అంటే రకరకాల ఆధ్యాత్మికం పేరిట, రకరకాల ఆశ్రమాల పేరిట మనుషుల మైండ్ని బానిసలుగా లేదంటే ఎందుకు పనికిరాని ఒక నిర్జీవులుగా తయారు చేసే ఈ సంస్థలన్నిటికీ మా శ్రీవారు వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. సో ఇది నాకు ఇంకొక పెద్ద సపోర్ట్ అయిపోయింది. అందుకని నేను అందరి ముందుకు వచ్చి మాట్లాడడానికి చెప్పడానికి బేసికల్గా భయపడ. నాకు తోడు వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల, మీలాంటి వాళ్ళ సపోర్టు ఎంతోమంది ఉన్నారు కదా, అంటే సొసైటీలో జరుగుతున్న దుర్ఘటనలు దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్నో సామాజిక సంఘ సంస్కర్తల ఎంతోమంది పరిచయం ఉంది. దానికి తోడు హిందూ సంస్థలన్నీ కూడా వీటికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి నాకు ఇంకా నా ధైర్యం వేరెట్లయింది అనమాట, నాకు ఎలాంటి అవగిందంత భయం కూడా లేకుండా.